హైవేస్ కానీ విని ఎరుగని రీతిలో బిఎస్ఎన్ఎల్ 2024-25 త్రైమాసికానికి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ 3 నెలలకు గాను 2024 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలకు గాను అక్షరాల ఆఫ్టర్ 17 ఇయర్స్ ఎప్పుడో 2007లో బిఎస్ఎన్ఎల్ లాస్ట్ టైం లాభాలు ప్రకటించింది. ఆ తర్వాత ఎవ్రీ క్వార్టర్ ఎవ్రీ ఇయర్ లాసులు. అందుకే కదా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్దని చెప్పేసి అనుకున్నా కూడదన్నారు. ఆ బిఎస్ఎన్ఎల్ ప్రాపర్టీస్ అసలు వేల కోట్లు లక్షల కోట్లు ఉంటాయి అని చెప్పేసి అంటే సరేరా బాబు వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ విఆర్ఎస్ ఇస్తాం, చక్కగా ఎవరు రిటైర్ అవుతారో చెప్పండి అని చెప్పేసి రిటైర్ చేయించారు. ఇంకా ఉన్నటువంటి స్టాఫ్తో పని చేపిస్తాం మొదలెట్టారు. వీళ్ళకి ఈ జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు, వడాఫోన్, ఐడియా వాళ్ళు, విఐ వాళ్ళు టారిఫ్ రేట్లు పెంచారు. దాంతో ఏమైంది, మీకు దండవరా బాబు అని చెప్పేసి కోర్టు ఒక్కసారిగా బిఎస్ఎన్ సైడ్ వచ్చారు. ఎంతో తెలుసా, 2024 జూన్లో 8,30,00,000 ఉన్నటువంటి బిఎస్ఎన్ కస్టమర్లు డిసెంబర్ నాటికి 9 కోట్లకు చేరారు. అండ్ మొబిలిటీ సేవలు, మొబైల్ సేవలు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకెవరు వాడుతున్నారు లేకపోతే ల్యాండ్ లైన్లు, ఇంట్లో నెట్ సేవలు ఉంటాయి కదా ఫైబర్, అవి తర్వాత వీరికి సంబంధించి ఈ బిఎస్ఎన్ఎల్లో టవర్లు ఉంటాయి, అవి ఓ రకంగా వేరే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఆ టవర్లు కానీ లైన్లు కానీ వాడుకోవచ్చు. దెన్ ఆ వచ్చే లీజులు, రెంట్లు ఇవన్నీ కలగలిపి 17 సంవత్సరాల తర్వాత బిఎస్ఎన్ఎల్ వచ్చేసి లాభాలు ప్రకటించింది. ఎంత, 262 కోట్లు. రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా పెరిగిద్ది అని చెప్పేసి మంత్రులు ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే టార్గెట్ 1,00,000 టవర్లు పెట్టినారు, 4G టవర్లు. 1,00,000 టవర్లు టార్గెట్, 70 టవర్లు ఎస్టాబ్లిష్ చేశారు, నెలకొల్పారు. 60,000 టవర్లు పనిచేస్తున్నాయి. త్వరలో రిమైనింగ్ కూడా పని చేయించేలా చేస్తారు. ఆ త్వరలో 1,00,000 కూడా కంప్లీట్ చేస్తారు. అప్పుడు ఇంకేంటి, స్పీడ్ పెరిగిద్ది అండ్ సిగ్నల్ స్ట్రెంత్ బాగుంటుంది, రేట్ ఏం తక్కువ, హ్యాపీగా దీనికి వచ్చేస్తారు. నాది ఒకటి ఎయిర్టెల్ సిమ్, 2 నాది బిఎస్ఎన్ఎల్. ఆ బిఎస్ఎన్ఎల్ వచ్చేసి యాక్చువల్గా నెట్ కోసం రూరల్ ఏరియాలో సిగ్నల్ కోసం తీసుకున్నా. అమ్మో ఆ నెట్ మన వల్ల కావట్లేదు. కానీ వాళ్ళది 3G కూడా స్పీడ్ బాగానే ఉంటుంది. బట్ ఏదైనా వీడియోకి అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు కష్టం. అందుకని చెప్పేసి మరలా ఎయిర్టెల్ అది యాన్యువల్ ప్యాక్. ఆ డేటా వచ్చేసి కూడా యాన్యువల్ ఉండేది, బట్ నాది అయిపోయేసరికి వాడు మంత్లీ పెట్టాడు. దాంతో ఇబ్బంది అయిపోతుంది. సో ఆఫీస్లో నాది వైఫై ఉంటుంది, ఇంట్లో వైఫై ఉండేది. ఇంకా బయటకి వెళ్ళినప్పుడు అవసరం కాబట్టి అన్నట్టుగా ఇంక ఈ 2 సిమ్లు మెయింటైన్ చేయడం తప్పట్లేదు. సో వీడియో క్లోజ్ చేస్తాం. బిఎస్ఎన్ఎల్ రానున్న రోజుల్లో ప్రపంచం సృష్టించడం గ్యారంటీ అండ్ అద్భుతంగా లాభాల పాట పెట్టడం గ్యారంటీ. వారికి ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతున్నాయో అరకొరగానే వాటిని వాడుతున్నారు, రిమైనింగ్ రెంట్లకి ఇస్తారు, ఇంకా లాభాలు వస్తాయి.